హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు అగ్ని పరీక్ష 2.0కు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. టాప్ 10 వరకు తెలుసుకుందాం. ఎందుకంటే దాదాపుగా 50 మంది పైన అయినారు, కానీ మనం ఒక టాప్ 10 వరకు చెప్తారు. వాళ్ళు ఎవరెవరు, ఇది పక్కా లిస్ట్. ఇదైతే ఏమంటారు, ఊహాగానాలు అయితే కాదు, పక్కాగా వీళ్ళు అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయిన వాళ్ళు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే, కొంచెం హైప్ ఇస్తే ఇంకా బిగ్ బాస్ కంటెంట్, అగ్ని పరీక్ష కంటెంట్ ఇంకా మన నుంచి ధారాళంగా వస్తుంది. కాబట్టి మీరు కూడా కొంచెం హైక్ ఇచ్చి, లైక్ ఇచ్చి, కామెంట్ చేసి హెల్ప్ చేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరికి వద్దు అని, ఏం బాగాలేని కంటెంట్ అనుకునే చూసేటువంటి కంటెంట్ అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టే, కానీ ఏమంటారంటే ఏం బిగ్ బాస్ అబ్బా అంటారు, కానీ ప్రతి ఒక్కరు చూస్తారు. దానికి సంబంధించి ఎటువంటి డోకా అయితే లేదు. ప్లస్ దానికి సంబంధించి బిగ్ బాస్ 10 ఇప్పుడు అగ్ని పరీక్షకు ఎవరెవరు సెలెక్ట్ అయినారు, వీళ్ళు కామన్ మ్యాన్స్ అయితే కాదు, అందరూ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్లే. కొంతవరకు ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే. ఇక దానికి సంబంధించి ఎవరెవరు అనే దానికి కనుక ఫస్ట్ వస్తే, ఫస్ట్ వచ్చేసి సింగర్ ఝాన్సీ. ఈమె వచ్చేసి పల్లెటూరు అమ్మాయి. ఈమె ఎక్కువగా ఫోక్ సింగర్. అట్లాగే ఈమె ట్రాక్టర్తో పొలం దున్నుతూ చేసేటువంటి వీడియోస్ చేస్తూ ఉంటుంది. ప్లస్ ఈమె గురించి ఇంకొంచెం గట్టిగా కనుక చెప్పుకుంటే ఒక లేడీ రైతు అని చెప్పుకోవచ్చు. ఈసారి ఈ కంటెస్టెంట్స్ని, వీళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే కనుక ఈసారి బిగ్ బాస్ టీం కూడా లేడీ విన్నర్ని అయితే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుందో అన్నంత గట్టిగా అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ పోయినసారి రైతు బిడ్డ అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ జెంట్స్ కోటాలో వస్తే, ఈసారి లేడీ కోటాలో ఈ అమ్మాయి సింగర్ ఝాన్సీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈమె వచ్చేసి దాదాపు 7,42,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె వీడియోస్ కూడా పెడితే లక్షల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈమెకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంది. ఈమె కొంచెం మొమాటస్త్రాలు అని టాక్ ఉన్నప్పటికీ వదిలితే మాత్రం లేడీ టైగర్ మాదిరే జనాల మీద విరుచుకుపడిపోతుంది. ఎందుకంటే పల్లెటూరు అమ్మాయి కాబట్టి ఆ తెగింపు అవన్నీ ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి బిగ్ బాస్ కూడా రావచ్చు అగ్ని పరీక్ష నుంచి, అన్నీ పాస్ అయిపోయి ఈమెకు సంబంధించిన డీటెయిల్స్. ఇంకా నెక్స్ట్ అపర్ణ లేడీ. ఈమెకు వచ్చేసి దాదాపు 27,000 మంది మాత్రమే ఫాలోవర్స్, 27,000 మంది ఫాలోవర్స్ మాత్రమే ఇన్స్టాలో ఉన్నారు. ఈమె అపర్ణ లేడీ డిఫెన్స్ ట్రైనర్. ఈమె అపర్ణ లేడీ డిఫెన్స్ ట్రైనింగ్ అకాడమీ చూసుకుంటూ ఉంటుంది ఈమె. ఎందుకంటే మిలిటరీకి వాటికి ఎక్కువగా లేడీస్ని అయితే పంపడానికి ట్రై చేస్తుంది. ఈమె కూడా కొంచెం గట్టిగానే పోటీ ఇచ్చి అగ్ని పరీక్ష 2.0లో నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మూడో ఆమె సోనీ. ఈమె MBA చేస్తుంది. ఇంతకుముందు చదువుకునే వాళ్ళ కోటాలో, అంటే చదువు లేని వాళ్ళని కాదు, మర్యాద మనీష్ ఆ విధంగా వచ్చారు కదా, అదే కోవాలో ఇప్పుడు వచ్చేసి ఈమె సోనీ అయితే ఈ అమ్మాయి కూడా MBA చేస్తూ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ గౌరీ. ఈ అమ్మాయి వచ్చేసి ఒక క్లాసికల్ డ్యాన్సర్ అని చెప్పుకోవచ్చు. క్లాసికల్ డ్యాన్సర్ అని ఆమె ఎక్కడ ఇన్స్టాలో కానీ ఎక్కడ కానీ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఆమె వీడియోస్ చూస్తే ఆ విధంగా అనిపిస్తుంది. కాబట్టి ఈమె కూడా అగ్ని పరీక్ష 2.0లో సెలెక్ట్ అయ్యింది. ఇక నెక్స్ట్ వీళ్ళ పోరాటం ఏ విధంగా ఉంది అనేది ఈ రోజు నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అఫీషియల్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళంతా అఫీషియల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్లే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐశ్వర్య. ఈ అమ్మాయి తిరుపతి అండర్-19 క్రికెటర్ టీం నుంచి తీసుకున్నారు. అంటే గేమ్స్ కోటాలో ఈ అమ్మాయిని తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ జపాన్ ఫుటు తెలుగు. ఈ పేరేందో నాకు అర్థం కాదురయ్యా. ఈడు జపాన్ ఫుటు తెలుగు, జపాన్ అబ్బాయి. ఇతన్ని కూడా సెలెక్ట్ చేశారు. ఇతను నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో ఫేమస్ అయినప్పటికీ ఈసారి బిగ్ బాస్ కూడా ఇతను పక్కాగా రావచ్చు అని చెప్పేసి టాక్ అయితే ఉంది. మరి చూడాలి మరి.
ఇక నెక్స్ట్ అక్షయ్ రాజ్, ఇతను ఎక్కువగా కాంట్రవర్సీ వీడియోస్ చేస్తూ ఉంటాడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. ఇతనికి కూడా ఫాలోవర్స్ దాదాపు 3,68,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళైతే ఈ పక్కాగా సెలెక్ట్ అయిపోయాడు ఇతను కూడా. ఇక వినూతన్ చిట్టి, ఇతను వాయిస్ అయితే బాగుంటుంది, మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇతను కూడా కొంచెం వైరల్ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్లస్ యూట్యూబ్లో కానీ కొంతవరకు అయితే కంటెంట్ క్రియేట్ చేసి వైరల్ అయిపోయాడు. ఇతను కూడా సెలెక్ట్ అయిపోయాడు అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ రుచిత నిహాని, ఈమెకు ఫాలోవర్స్ చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఒక 16,000 మంది ఉన్నారు, కానీ ఈమె అగ్ని పరీక్షలో అయితే సెలెక్ట్ అయిపోయింది. ఈమెకు సంబంధించిన ఇంకా కంటెంట్ ఏ విధంగా ఇస్తుంది, ఏ విధంగా చేస్తుంది, యాక్టింగ్, ఇవన్నీ ఇంకా నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ వినీత నారాయణ్ అనే అతను వచ్చేసి వినీత నారాయణ్. ఈ అమ్మాయి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, పేరు అయితే తెలుసు నాకు. ఇక నెక్స్ట్ ఆర్సీకే, ఇతనికి అందరు తెలిసిందే. ఆర్సీకే వచ్చేసి యూట్యూబరు, ఇన్ఫ్లుయెన్సరు. ఇతను ఎక్కువగా రోస్టింగు లేకపోతే కాంట్రవర్షియల్ ఈ వీడియో చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఇతనికి వచ్చేసి ఎక్కువగా 2,96,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి ఇతను కూడా సెలెక్ట్ అయిపోయాడు. అంటే ఫాలోవర్స్కు ఎక్కడ పొంతనైతే లేదు, ఫాలోవర్స్ ఉంటేనే సెలెక్ట్ అవుతారనేది అయితే కరెక్ట్ కాదు. అది ఇక్కడ నిరూపించింది. 800 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ ఫాలోవర్స్కు దానికి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఎవరైతే దీనికి సంబంధించి యాక్టింగ్ కానీ లేకపోతే రియల్గా ఉన్నారు, ఇట్లనే సెలెక్ట్ చేసి తీసుకున్నారు. వీళ్ళు కంటెంట్ ఏ విధంగా ఇస్తారనేది ఇంకా నెక్స్ట్ చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి 10 మెంబర్స్ టాప్ 10 ఈ అగ్ని పరీక్ష 2.0లకు సెలెక్ట్ అయినటువంటి టాప్ 10 మెంబర్స్ అయితే వీళ్ళు. ఇక నెక్స్ట్ అగ్ని పరీక్ష షూట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా దానికి సంబంధించిన బజ్ ప్రతిదీ బిగ్ బాస్కి సంబంధించి, అగ్ని పరీక్షకు సంబంధించి, అట్లాగే ఇంకా ఏదైనా కాంటెంపరీగా ఏదైతే జరుగుతున్నాయో అవి మన వీడియోలో వస్తూ ఉంటాయి. ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ఎందుకు ధన్యవాదాలు. ఇంకొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను, ప్రతి ఒక్కరు కొంచెం ఇక్కడ నుంచి కొంచెం వీడియోస్ ఎందుకంటే లెంత్ అవుతాయి, ఎందుకంటే కంటెంట్ ఉంటుంది చెప్పాలి మీరు, కాబట్టి కాస్త వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎందుకంటే రీచ్ వస్తుంది, నేను ఇంకొంచెం వీడియో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ 3 నిమిషాలు 4 నిమిషాలు అంటే ఈ పేర్లన్నీ చెప్పడానికి అయితే అవ్వదు, 3-4 నిమిషాల్లో సెట్ అవ్వదు. నేను ఏది వేరే సుత్తి ఏం చెప్పకుండా ఓన్లీ వీళ్ళ పేర్లు మాత్రమే చెప్పడానికే ఇంత టైం తీసుకుంది. ఇక నెక్స్ట్ ఇంకొక 2 పేర్లు అయితే ఉన్నాయి. గోల్డ్ డ్రాప్ ద్వారా అయితే డాక్టర్ గౌతమ్ రాజ్ అనే ఒక అతను సెలెక్ట్ అయ్యాడు. వీళ్ళు గోల్డ్ డ్రాప్ ద్వారా వైట్ గోల్డ్ ద్వారా 2 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. ఒక అబ్బాయి శౌర్య అనే అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యారు. ఇంకా వీళ్ళకి సంబంధించి ఇంకా ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇంతసేపు ఓపిక్గా నా వీడియోని ధన్యవాదాలు. జై హింద్.